ఒకనాటి రాత్రి సూర్యభగవానుడు సాంబుడికి కలలో వచ్చి, సాంబా, ఇప్పుడు నీకు ఒక దివ్య స్తోత్రాన్ని చెబుతాను, ఇక నుంచి దాన్ని శ్రద్ధగా పఠించు, దీనివల్ల నీకు సకల శుభాలు కలుగుతాయి అని తన స్తోత్రాన్ని తానే ఇలా ప్రవచించారు. వికర్తనో వివస్వాశ్చ మార్తాండో భాస్కరో రవి, లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్ గ్రహేశ్వర, లోకసాక్షి త్రిలోకేశ కర్త హర్త తమిశ్ర, తపనస్తాపనశ్చైవ శుచి సప్తాశ్వవాహన, గభస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృత. సాంబా, మంగళకరమైనవి, నాకు అత్యంత ప్రీతికరమైనవి అయిన 21 నామాలను చెబుతున్నాను విను. వికర్తనుడు, వివస్వంతుడు, మార్తాండు, భాస్కరుడు, రవి, లోక ప్రకాశకుడు, శ్రీమంతుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, లోకసాక్షి, త్రిలోకేశుడు, కర్త, హర్త, తమిశ్రహుడు, తపనుడు, తాపనుడు, శుచి, సప్తాశ్వవాహనుడు, గభస్తిహస్తుడు, బ్రహ్మ, సర్వదేవ నమస్కృతుడు. ఈ 21 నామాలతో కూడిన స్తోత్రం నాకు పరమ ప్రీతి పాత్రమైనది. దీన్ని పఠిస్తే శరీర ఆరోగ్యం, ధన సమృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ముల్లోకాల్లో ఇది గొప్ప స్తవరాజముగా పేరొందినది. ఉదయము, సాయము, సంధ్యలలో ఈ స్తోత్రంతో ఎవరు నన్ను స్తుతిస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్తోత్రమే మంత్రజపం, హోమం, సంధ్యోపాసన, పూజా మంత్రం, అర్ఘ్యమంత్రం, ధూపమంత్రం కూడా. అన్నం నివేదించేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు, అర్చన ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ స్తోత్ర మంత్రాన్నే పఠించాలి. ఎందుకంటే ఇది సకల పాపహరం, శుభకరం అని సూర్యభగవానుడు ప్రబోధించి అంతర్ధానమయ్యాడు. అందువలన మనందరం కూడా ఈ 21 నామాలను ప్రతిరోజు శ్రద్ధగా పఠిస్తూ ఆ సూర్యభగవాను యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గురుభ్యో నమః.